Go fast! Go fast! Don't leave him! Come on! Chase! Hurry up! Shoot him! Shoot! Don't leave him! Come on! Go fast! Shoot him! Good job, Vikram. Come on. Well done. ఎన్కౌంటర్ అంటేనే డెత్ గేమ్. ఎవడైనా చావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. క్రైమ్ను కంట్రోల్ చేయడానికి స్పెషల్గా అపాయింట్ చేస్తున్నాను. డ్యూటీలో మోస్ట్ ఆఫ్ ది టైం మీరు మస్తీలో ఉండాలి. నేను ప్రొసీడింగ్స్ పైన సైన్ చేస్తాను. ప్రాబ్లమ్స్ ప్రెషర్స్ మన డిపార్ట్మెంట్లో కామన్. ఏమైనా జరిగితే మీరు కుంగిపోవద్దు. ప్రపంచం పెద్ద సూపర్ మార్కెట్. సంతోషం, సుఖం, సలహాలు ఏమైనా దొరకవచ్చు. ట్రై చేయండి. గుడ్ లక్. ఎనీ డౌట్స్? సార్, మన వాళ్ళ సైరన్ వేసుకుంటూ వెళ్తే టెర్రరిస్టులు పారిపోతారు కదా సార్. నిన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యారా సార్? నిన్న మీతో ఎవరిని పంపించారు సార్? నేనే డ్రైవ్ చేశాను. క్రైమ్ బ్రాంచ్ కిందకి వచ్చారు సార్. సాయంత్రం 6 గంటలకు అమీర్పేటలో డ్రైవ్ చేయడం నీకు ఇష్టమేనా? ట్రాఫిక్ దరిద్రం సార్. అయినా తప్పదుగా సార్. నాకు అలాగే తప్పలేదు. అసలు క్రైమ్ జరిగేది ఎలా తెలుసుకుంటారు సార్? నా ఫోన్ నెంబర్ ఇంటర్నెట్లోనూ పేపర్లోనూ పెట్టాను. సో ఎవరైనా ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. లాభం లేదు సార్. మీరు ఎవరినో పట్టుకుంటారు, తర్వాత మామూలే. అసలు క్రిమినల్స్ను ఎవరు ఏం చేయలేరు సార్. సారీ సార్. హలో, వాట్? దేవన్, రాజీవ్ నగర్ పోనీ. ఓకే. బ్లడీ ట్రాఫిక్. సార్ రండి సార్, రండి. నా మొబైల్కి ఎవరు కాల్ చేశారు? తెలీదు సార్. ఏం జరిగింది? ఎవరో సాడిస్ట్ లోపల అమ్మాయిని టార్చర్ చేస్తున్నాడు సార్. లోపల ఎవరున్నారు? అందరూ ఎస్కేప్ అయ్యారు సార్, అమ్మాయి తప్ప. ఎలా వచ్చాడు? లోపలంతా ఏంటి చీకటిగా ఉంది. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్. లోపలికి పెడదామంటే అమ్మాయిని చంపేస్తాను బెదిరిస్తున్నాడు సార్. మెయిన్ స్విచ్ ఎక్కడుంది? లోపల ఈ వైపు ఉంది సార్. ఓకే, మీరందరూ ఇక్కడే ఉండండి. గుడ్. ఇయర్ రింగ్స్ తీసేసావు కదా, ఈసారి ఇంకో పాట పాడు. హిందీ పాట. కజిరా రే కజిరా. ఏయ్, ఆపేశావు, ఓడిపోయావు. కమాన్, ఈసారి బ్యాగ్ తీసి ఇక్కడ పెట్టు. ప్లీజ్ నన్నేం చేయొద్దు ప్లీజ్. అరవకు. నిన్నేమైనా రేప్ చేస్తున్నానా? లేడీస్ ఏడుస్తుంటే ఏదో చిన్న సరదా. నన్ను కాస్త ఎంజాయ్ చేయని. నువ్వెప్పుడైనా నరకం చూసావా? ఎప్పుడు చూపిస్తా. ఎవడ్రా నువ్వు? లే. ఓ పోలీస్. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? నువ్వు నన్నేం చేయలేవురా. ఇక్కడ నేనే పోలీస్, నువ్వే దొంగ. చేతులు పైకెత్తు. ఎత్తరా. అలాగే నడుస్తూ బయటికెళ్ళు. వెళ్ళరా రేయ్. ఓ బ్లడీ షిట్. ఎవరు లోపలికి రావద్దు. వాడు పారిపోయాడు. వాట్ హ్యాపెండ్? ఐ యు ఆల్ రైట్? వాడేమన్నా నిన్ను హర్ట్ చేశాడా? వాడు ఎలా ఉన్నాడు? నీకేం పర్వాలేదు, ట్రస్ట్ మీ. నేను మీతో పోలీస్ స్టేషన్కి రావచ్చా? ఏమైంది? ఎవరితో బ్యాగ్ కొట్టుకొచ్చాడు సార్. లెక్కెట్టు. ఓ 1,00,000 ఉందండి. ఛా, బ్యాంకులో కౌంటింగ్ మిషన్ కన్నా స్పీడ్ రా నువ్వు. ఇందులో 20,000 అక్కడే. థ్యాంక్ యూ సార్. ఇందులో
మిగతా అమౌంట్ నీట్గా సర్దు. మరి నాకు చెప్తా ముందు అందులో పెట్టు. ముఖేష్, బ్యాగ్ ఇంటికి పంపించు. ఎరా, ఇందులో కట్ట మిస్ అయినట్టుంది. సేఫ్టీగా ముందే నొక్కేసావు. జస్ట్ 10,000 సార్. 50-50 ఇస్తారా? పోనీ ఆ బ్యాగ్ ఎవడో వాడికి ఇచ్చేద్దామా? వద్దు సార్. విషయం నా దాకా రాకపోతే బ్యాగ్ మొత్తం నీదే కదరా. నీ ఫోటో స్టేషన్లో ఉన్నప్పటికీ దర్జాగా అత్తగారింటికి వచ్చినట్టు వచ్చా దొంగ. నాకు వాచి బాగుందిరా. ఏది సార్? ఇది మా అత్త పెళ్లికి పెట్టారు సార్. వాళ్ళు ఎక్కడో కొట్టుకొచ్చి పెట్టిందే లేవో. అయితే దాదా జల్దీ తీసుకోరా. అమ్మాయి 200 వస్తాయి. రిచ్గా బిర్యానీ తిని ఎంజాయ్ చేయి పో. ఇది నేను కొట్టుకొస్తే నొక్కేసిందే కదా సార్ మీరు. వీడు ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టాడు. లోపల ఏంట్రా వీడిని? తప్పేంటి సార్? నీ అబ్బా వెళ్ళా. టాగూర్ సినిమాకి దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మించినాడు. వీడి దొరికాను చూడు. సార్, ఒక చిన్న కంప్లైంట్. కంప్లైంటా? నాకు చెప్పడం ఏమిటి? నువ్వేం చేస్తున్నావు? అది కాదు సార్, ఈ అమ్మాయి బ్యాగ్ పోయిందంట. బ్యాగా? కూర్చో. నీ పేరేంటి? కీర్తి. నువ్వు కంప్లైంట్ రాయి. నేను కంప్లైంట్ చేయాలనుకున్నది బ్యాగ్ ఎత్తుకెళ్ళిన వాడి మీద కాదు, ఇతని మీద. వాట్? ఎస్, మీ సబ్ ఇన్స్పెక్టర్ మీద. వాట్? ఐ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? విక్రమ్, జస్ట్ ఎ మినిట్. నువ్వు చెప్పమ్మా. వాడు దొంగో సాడిస్టో తెలియదు కానీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఇదిగో ఇతను కాల్ చేసిన గంట కానీ రాలేదు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత వీక్ అయితే ఎలాగా? ఒకవేళ వాడు నన్ను ఏమైనా చేస్తుంటే నా పరిస్థితి ఏంటి? విక్రమ్, ట్రైనింగ్కి పబ్లిక్తో డీలింగ్కి చాలా తేడా ఉంటుంది. నీకు ఇది డ్యూటీలో జాయిన్ అయిన 2వ రోజు. ఇలా ఇంకెప్పుడూ జరగకూడదు. పాయసం వేడిగా ఉంటేనే బాగుంటుంది. తొందరపడి తాగితే మూతి కాలుతుంది. అందుకని ఊదుకొని తాగాలి. రై విక్కీ, నీ మెయిల్కి లేట్గా రెస్పాండ్ అవుతున్నందుకు సారీ. రామచంద్ర గారి మ్యారేజ్కి రాలేకపోతున్నాను. దానికి ఇంకోసారి. మన పెళ్లి మనం చేసుకోవడానికి లీవ్ దొరకని దేశం రా ఇది, అర్థం చేసుకో. అవును, పోలీస్ జాబ్ ఎలా ఉంది? పబ్లిక్ నీ వల్ల ఏమి ఇబ్బంది కలగటం లేదు కదా? బాయ్. ఎవరు? అలెక్సా? ఎలా ఉన్నాడు రావాడు? వాడికేంటమ్మా, ఇష్టమైన కంట్రీలో ఇష్టమైన జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు. నీకు మాత్రం ఏం తక్కువరా? ఇష్టపడితే నువ్వు చేసే పని కూడా బాగుంటుంది. ఎందుకురా అలా డల్ అవుతావు? డల్ కాక మరి ఎలా ఉండమంటావు? నా ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళు సాఫ్ట్వేర్ అనో బిజినెస్ అనో సెటిల్ అయ్యారు. మరి నేను పనికిరాని పోలీసుని అయ్యాను. అలా అంటావేంట్రా? ఏ పనైనా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీ డాడీ గొప్ప పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకోలేదా? అమ్మా, పబ్లిక్లో పోలీస్ అంటే నువ్వు అనుకున్నంత మంచి ఒపీనియన్ ఏం లేదమ్మా. ఎలా చూస్తారో తెలుసా? నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నా లైఫ్ని ఇంకెవరో రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తున్నట్టుంది. पागल है क्या? बेटर చెత్తనా. ఏమే, ఇప్పుడే నీ ఉడ్పించేసొచ్చాను. జిలేబీలో స్వీట్ గా ఉన్నాడు. జస్ట్ వెజిటేరియన్ అనుకుంటా. నిజమా? అతన్ని చూసి కన్ను కొట్టా. పాపం సిగ్గుపడి సైలెంట్ అయ్యాడు. తంతా ఈడియట్. నీ బ్రదర్ లాంటోడే. నాకలా అనిపించట్లేదే. అంత అర్జెంట్ అయితే పెళ్లి చేసుకోవచ్చు కదే. గర్ల్స్ మనకన్నా రొమాంటిక్ కదరా? ఇంతకీ కెమెరా ఎక్కడ పెట్టారా? నీకు అవసరమా? తాగుబే. ఇంకెవరైనా మిస్ అయ్యారా? మీరు
హాయ్ రా. హే వికీ, ఏంట్రా ఇంత లేటు? ఏరా మన బ్యాచ్ ఇంకా రాలేదా? నువ్వే ఫస్ట్ రా. ఏ హ్యావ్ సంథింగ్. యా ష్యూర్. థ్యాంక్స్ మ్యాన్. ఏంట్రా ఇది? లైవ్ షో. అది కాదురా. ఏంట్రా? పెళ్లి కూతురు అనిత కాదు. ఒక నిమిషం. కుదరలేదురా. ఇంతకన్నా ఇప్పుడు నేనేం చెప్పలేను. మనం తర్వాత మాట్లాడుకుందాం. యూ ప్లీజ్ క్యారీ ఆన్. నేను మళ్ళీ కలుస్తాను. రే ఎవడ్రా వాడు? నువ్వా చంపేశారా? ఏమైందిరా? నేనున్నా అనుకో లోపలికి వెళ్ళి ప్యాంట్ ఇప్పి విష్ చేశాను. అయితే లోపల డ్రాయర్ లేదురా. వాళ్ళలో ఒకదాని ఖచ్చితంగా బాక్సింగ్ వచ్చి ఉంటుందా? చిన్న పనుందిరా. డ్యూటీకి వెళ్ళిపోయి పార్టీకి వచ్చినట్టున్నాడు. ఇందాక విష్ చేస్తే ఇగ్నోర్ చేసావు. ఫోన్లే అని ఊరుకుంటే నా వైపే వేలు చూపించి మాట్లాడుతున్నావు. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు. అవును, నువ్వు వేస్ట్ పోలీస్వి అని వీళ్ళతో చెప్తున్నాను. వింటే బాధపడతావు కదా, అందుకే. వాళ్ళతో మనకెందుకురా, నాకైంది కదా. పద పదను. రే విక్కీ, రామచంద్ర గారు సూసైడ్ చేసుకున్నారా? ఓ మై గాడ్, తప్పండి. This is for you, baby. Guys, celebrate! Thank you. Happy birthday to you. Hey, guys, come on. Hey, మా దగ్గరే ఉంది, మా దగ్గరికి రావే. Yay, yay! సారీ సార్. సార్ ఏ పోలీస్ స్టేషన్ సార్? ఏం లేదు సార్, గర్ల్ ఫ్రెండ్ బర్త్డే సార్. పబ్లో సెలబ్రేట్ చేసుకుందామంటే కాదు, ఇక్కడ చేసుకుందాం ఉంది సార్. తప్పా సార్? తప్పా సార్? తప్పా? ఏయ్ తప్పరా? పోరా పోరా నడు. రేయ్, ఇలాంటి పార్టీలు మీ కొంపల్లో చేసుకోవాలి, రోడ్ల మీద కాదు. పద, కమ్ ఆన్, గెట్ ఇన్. రేయ్, పార్టీ వెన్యూ నా పోలీస్ స్టేషన్కి మారిందిరా, మీరు కూడా జాయిన్ అవ్వండి. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. విక్రమ్ ఇట్రా. రాత్రి ఏం చేసావు? ఏంటి? ఏదో హీరోయిజం చేసావట నువ్వు. నీకెందుకు చెప్పాలి? సార్ అడగమన్నారు. సిఐ గారు చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళని రిలీజ్ చేయి. తప్పు చేసిన కోర్టుకు తీసుకెళ్లకుండా వదిలిపెట్టే సమస్య లేదు. నీ పని నువ్వు చూసుకో. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నీకేమైనా పిచ్చా? బ్రెయిన్ కండిషన్ లో ఉందా? జీపిచ్చారు కదా అని చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని తెచ్చి బొక్కలు కుక్కేయడమేనా? డ్యూటీలో జాయిన్ అయ్యి 1 వీక్ కూడా కాలేదు, రెచ్చిపోతున్నావు. వాడు తలుచుకుంటే నువ్వు ఉండవు, నీ జాబు ఉండదు. వాడు మినిస్టర్ మనిషి. నీ సిన్సియారిటీ కన్నా వాళ్ళ నెట్వర్కే చాలా పవర్ఫుల్. నేనే రిలీజ్ చేసేవాణ్ణి, కాని వాడు నువ్వే రావాలంటున్నాడు. రాణాకు సారీ చెప్పు, లాకప్ ఓపెన్ చే, వెళ్ళు. అలా ఎల్కేజీ పిల్లాళ్ళ దిక్కులు చూస్తావే, వెళ్ళు. రాణా, రా నాన్న, రా రా రా, బయటికి రా. కమ్ కమ్ కమ్. వాడు నాకు సారీ చెప్పలేదు. ఏంటి రాణా, నువ్వు కూడా చిన్న పిల్లాళ్ళ సారీలు పూరీలు? కొత్త కుర్రాడు కదా, కొద్ది రోజుల్లో అడ్జస్ట్ అవుతాడు. కమ్ కమ్, నీ సంగతి తెలియదు కదా. రేయ్, చూసావుగా నేనేంటో? రాణాతో పెట్టుకున్నావు. చూస్తా నిన్నెలా ఫిక్స్ చెయ్యాలో అలా ఫిక్స్ చేస్తా. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది, గుర్తు పెట్టుకో రాణా.
నేను చెప్పాను కదా సార్, మీరు ఎవరినో పట్టుకుంటారు, కానీ క్రిమినల్స్ మాత్రం ఎవ్వరూ ఏం చేయలేరు సార్. ఏట్రా మొన్నది ఫోన్ చేసిందా? చేసిందిరా బాబాయ్. ఏమన్నా ఏమంటది? రొటీనే. ఏవన్ డబ్బులు వాళ్ళు క్రాస్ చేయి. అంతేరా. రోడ్డు ఏమన్నా మీ బాబు ఏం చేయడం రిలాక్స్ కబుర్లు చెప్పుకుంటూ నడిపిస్తున్నారు? ఏం పలుపా లేకపోతే మీరు కూడా మినిస్టర్ మనుషులా? పోనీ సార్ వద్దు సార్ వద్దు. అరే ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏదైనా కేసు పనేసి బొక్కలు తోయమంటారా? చల్లా. Waiting for you. హాయ్, హౌ ఆర్ యు? Fine. రండి కూర్చోండి. చెప్పండి. నాకు చాలా డౌట్గా ఉంది. అన్బిలీవబుల్. అసలు ఆ రోజే మిమ్మల్ని కలవాల్సింది. నేను అంతగా నచ్చానా? ఫస్ట్ మిమ్మల్ని ఇక్కడే షాపింగ్ చేస్తుంటే చూశాను. మీ బాడీ, మగతనం నన్ను పిచ్చిదాన్ని చేశాయి. సిగ్గుగా ఉంది. ముందు కాఫీ తీసురా. మీరు గిఫ్ట్ కూపన్ ఫిల్అప్ చేసినప్పుడు అందులో మీ ఫోన్ నంబర్ కనిపించింది. ప్లీజ్ అలా చూడకండి. మీ చూపులు నన్ను రేప్ చేస్తున్నాయి. అబ్బా, నువ్వు మాత్రం రోజు నన్ను ఫోన్లో చేయటం లేదా? మీరు వస్తారని నన్ను కలుస్తారని అనుకోలేదు. చా, అవేం మాటలు. ఇక నుంచి నేను మీ దాన్ని, మీరు ఎలా చెప్తే అలా. ఎటన్నా వెళ్దామా? ఇప్పుడా? ఏ కష్టమా? నాకు తొందరగానే ఉంది, కానీ లేట్ అవుతుందని అక్కయ్యకు ఫోన్ చేశారా? మీ అక్కగా నేనెందుకు చేస్తాను? అదే మీ వైఫ్. ఓ చిచి అక్కర్లే. అయితే మమ్మీ కాల్ చేసి సినిమాకి వెళ్తున్నానని చెప్తాను. ఎంతైనా మేము మిడిల్ క్లాస్ కదా. హలో హలో మమ్మీ. షట్, బ్యాటరీ అయిపోయింది. నా బ్యాటరీ ఉంది. అదే నా ఫోన్ వాడు. పర్లేదా? దానికే ఉంది. హలో మమ్మీ. హలో. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. హలో మమ్మీ, 1 minute. బయటకు వస్తున్నా. హలో. Hello? Yeah, I'm sorry. I want to talk to you. No. No personal loans, no credit cards. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. I saw you in supermarket. And from that time, I like you. సార్ ముమైత్ ఖాన్ దేవురు సార్. అదే ముమైత్ ఖాన్ దేవురు సార్. ముంబైయా సార్? అంటే ఊరు పేరు అంతా నీ ఇష్టమేనా? మరి ఎవరు సార్? అనకాపల్లయ్యా. మన తెలుగమ్మాయా సార్? నువ్వు నోరుమోయ్. జేజే హాస్పిటల్లో ఒక చిన్న కుర్రాడికి అర్జెంట్గా O నెగటివ్ బ్లడ్ అవసరం. దాతలు ఫోన్ చేయవలసిన నంబర్ 98490009. నీ బ్లడ్ ఏ గ్రూపు? అది బి పాజిటివ్ సార్. నీది? నాకు తెలియదు సార్. మరి మీది సార్? మంది O నెగటివ్. మరి మీరే డొనేట్ చేయొచ్చు కదా సార్. మంద పనికి రాదు లేవయ్యా. ఎందుకు సార్? అరే డైలీ మందు కొడుతుంటే బ్లడ్ ఎక్కడ ఉంటుందా? ఆల్కహాల్ తప్ప. మీరు ఏం చెప్పినా కరెక్ట్ చెప్తారు సార్. నువ్వు కరెక్ట్ గా డ్రైవ్ చేయి. మంచిది సార్. ఎక్స్క్యూజ్ మీ, O నెగటివ్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంది? థ్యాంక్ యూ. డాక్టర్, ఐఎమ్ విక్రమ్. బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. లేదమ్మా, ఆల్రెడీ అరేంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.
బస్ స్టాప్ కలర్ఫుల్గా ఉంది. చిన్న ట్రైల్ వేద్దామా? బాడీ బాయా ఓకే, నీకు డబ్బు కావాలంటే ఓ పని చెయ్యి. ఏం పని? పగలు బాగుండదు బాయా. మీరందరూ ఒక్కొక్కరు బట్టలిప్పాలి. ఎవరు ముందుగా బట్టలిప్పితే వాళ్ళకి $1000. 1 అది డమ్మీరా. 2 ఐమాక్సేగా. ఓకే ఓకే. బాయ్ ఫ్రెండ్ క్యారీ ఆన్ పర్వాలేదు, వెయిట్ చేస్తాను. మ్యాటర్ ఏంటంటే మాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. చూడు, నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రోజు మందు సిగరెట్లు కామన్, కిక్ సరిపోవట్లేదు. ఓ పని చేద్దాం, మీలో కొందరిని మేము సెలెక్ట్ చేసుకుంటాం, మాతో తీసుకెళ్తాం. ఓకేనా? రేయ్, గేమ్ స్టార్ట్ చేయండి రా. రాత్రి తాగింది ఇంకా దిగకపోతే మీ ఇంట్లో వాళ్ళు చీరలు లాగండి. ఇది తిడుతుంటే నాకు మూడొచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఎటుపోయా? మిస్ అయిపోయా. వెరీ బ్యాడ్. నో, ఇప్పుడు పోలీసులకు ఫోన్ ఎందుకు? కాసేపు అయ్యాక నువ్వే కాంప్రమైజ్ అవుతావు. రావే, రమ్మంటుంటే ఏంటే గించుకుంటున్నావు? లక్ బాగుంటే ఫోన్ చేయకపోయినా పోలీసులు వస్తారట. వీడొచ్చాడంటే వీడు డమ్మీ. వీడు నీకేం హెల్ప్ చేస్తాడు? దేవన్, స్టిక్స్ తీసురా. ఓయ్, కొడతావా? మొన్న పోలీస్ స్టేషన్లో అయింది మర్చిపోయావా? వీడు కాక ఇంకా ఇక్కడ ముగ్గురు, మీరు 9 మంది ఉన్నారు. ఒక్కొక్కడికి 3. స్టిక్స్ విరిగినా నేనేమనుకోను. ఓయ్, ఇక్కడ చూసి మాట్లాడరా. డబ్బులు ఇమ్మంటే బట్టలేమంటాడా? మా ఐదా సచ్చినాడు. పర్సు మీకే, పర్సును మీకే. పండగ చేసుకోండి. పర్వాలేదే, పెద్ద యాక్షన్ సీన్ చూడాల్సి వస్తుంది అనుకున్నాను. సింపుల్ గా కామెడీగా భలే డీల్ చేశారు. నేను ఫైట్స్ పనికిరానని నువ్వే కదా చెప్పావు. సో మీరేంటి పోలీస్ ఇన్స్పెక్టర్? గ్రాడ్యుయేషన్ తర్వాత యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎల్స్, కానీ డాడీ డెత్. ఆయన నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకున్నారు. పోలీస్ అంటే ఐపీఎస్ ట్రై చేసి ఉండాల్సింది, కానీ అది రియలైజ్ అయ్యే లోపే ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో హియర్ ఐ యామ్, విక్రమ్, సబ్ ఇన్స్పెక్టర్, పంచగుట్ట పిఎస్. దాట్స్ మై స్టోరీ. వాట్ అబౌట్ యూ? నేను బీపీఓలో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడ ఆపండి. ఏంటి, ఇక్కడ టెంపుల్లో ఉంటావా? లేదు, హాస్టల్లో. వాట్? నా స్కూటీ ఇక్కడే ఉంది. ఓ, మెకానిక్ ఇచ్చావా? ఎనీవేస్ విక్రమ్, థ్యాంక్స్ అ లాట్. దట్స్ ఓకే. బాయ్. ఏదైనా అవసరం అయితే గివ్ మీ అ కాల్. ష్యూర్. బాయ్. ఓకే. బండి చిన్న ట్రబుల్ ఇచ్చింది. ఏదన్నా అవసరం ఉంటే కాల్ మీ. కమ్, లెట్స్ గో. ఏ 1 minute. 1 you drive. కీర్తి, కెన్ ఐ హావ్ యువర్ ఫోన్ నంబర్? ఎందుకు? సింపుల్, ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నాలాంటి వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తారు? అయినా నేనంటే నీకు ముందే కోపం కదా. ఒకవేళ నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటే? ఫ్రీగా ఉంటే రెస్టారెంట్కి, కుదిరితే పబ్కి ఇన్వైట్ చేసి ఉండేవాడిని. Stop it right away. Why? Just get down. Get down. Bye.
బర్త్డే. హే కీర్తి, నువ్వా? సర్ప్రైజ్. కమ్ ఆన్ ఇన్. బై ద వే, నా బర్త్డే అని నీకెవరు చెప్పారు? జీప్లో మీ ఐడెంటిటీ కార్డులో చూశాను. దట్స్ వై మీ ఇల్లు ట్రేస్ చేసి విషెస్ చెప్దామని వచ్చాను. కానీ నువ్వు అడ్వాన్స్గా విష్ చేసావు. సేమ్ డే బట్ ఆఫ్టర్ 2 months. అదేంటి? స్కూల్లో ఏదో ప్రాబ్లం అని అలా సెట్ చేశారు. ఐఎమ్ సో సారీ. దట్స్ ఓకే. కమ్, కనీసం ఈ వంకతో అయినా మా ఇంటికి వచ్చావు. రా, మమ్మీకి పరిచయం చేస్తాను. బట్ హే, ఐ హావ్ టు సే ఏం పర్వాలేదు. వాడికి లైఫ్ లో బుకే ఇచ్చిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే. సారీ ఎందుకు? చూడ్డానికి చాలా చక్కగా ఉన్నావమ్మా. వాడికి లక్ ఉండాలి కానీ. మమ్మీ, దిస్ ఇస్ కీర్తి. నమస్తే ఆంటీ. ఇంతకీ మా వాడికి ఎలా దొరికావు? పొద్దునే వచ్చావు. దా, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పర్వాలేదండి. సారీ బాడీ, కొంచెం బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోయాను. తెలుసు కదా, ఇష్టం లేని ఉద్యోగం, అమ్మ కోసం తప్పదు. ఆవిడ నీ వయసులో బాధ పెట్టకూడదు కదా. బట్ ఫ్రాంక్లీ ఆ డ్రెస్ వేసుకుంటే ఏదో ఫీలింగ్ అయితే ఉందిరా. ఏదో పొడిచేద్దామని. ఐ డోంట్ నో, నాకెక్కడో యాదవ్ సుపీరియర్ కన్నింగ్ కొలీగు. ఇదిరా ఇప్పటి వరకు జరిగింది. బై ద వే, నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు? నా కోసం ఏం తీసుకురావద్దు రోయ్, ఇక్కడ అన్నీ చీప్గా దొరుకుతున్నాయి. డ్యూటీ ఫ్రీలో తీర్థం మర్చిపోద్దే. ఓకే. ఎలా పాసిబుల్? ఏది? నువ్వు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా టైప్ అవుతుంది. ఓ ఇదా, నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది. టెక్స్ట్ అదే చదువుతుంది, మాట్లాడితే ఆటోమేటిక్గా టైప్ కూడా చేస్తుంది. టెక్స్ట్ కూడా చదువుతుందా? యా. వావ్. నేను మెసేజ్ చూసుకోవచ్చా? యప్, షూర్. థ్యాంక్ యూ. May I help you? ఇక్కడ క్లిక్ చేయి. కీర్తి, నీకెవరో నచ్చారట? గ్రేట్, మీ కంప్యూటర్ మాట్లాడుతుంది. ఈ మే ఐ హెల్ప్ యూ ఏంటి? ఓ, మనకి లైఫ్లో ఎదురయ్యే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కోసం ట్రై చేస్తాం. అలాంటప్పుడు ఈ మే ఐ హెల్ప్ యూ బ్లాగ్ చాలా ఉపయోగపడుతుంది. మనం సమస్యలు చెప్తే ప్రపంచంలోని ఎంతో మంది తమకు తోచిన రిప్లై పంపిస్తారు. అవి నిజంగా ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. ఇంతకీ నీకొచ్చిన సమస్య ఏంటి? యాక్చువల్లీ నేను అలోన్ కదా, నా ఫీలింగ్స్ అన్నీ ఈ బ్లాగ్తోనే షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు, యునో when I'm feeling really low, ఆ క్షణంలో ఈ బ్లాగ్ ఓపెన్ చేస్తే నేనున్నాను అని కొందరు పంపే మెసేజెస్ ఐఎమ్ నాట్ అలోన్ అనే ఫీలింగ్ని కలుగజేస్తుంది. ఇందులో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ రోజు కూడా వాట్? ఇంటర్నెట్ కెఫేలో అప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను. అదే ఆ సాడిస్ట్ కేస్. నెట్లో నెంబర్ చూసి నీకు కాల్ చేశాను. తర్వాత నేను కాస్త రూడ్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ. ఓ, నేను వెళ్ళాలి. డ్రాప్ చేయనా? నో. యు షూర్? యా. ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? సమ్ అదర్ టైం. నీకు ఎవరో నచ్చారంట? ఓ అదా, తర్వాత చెప్తాను. బాయ్. ఓకే బాయ్. కీర్తి, ఇక నుంచి నువ్వు అలోన్ కాదు. బాయ్. సార్, మీకు ఇల్లు ఎతకలేక నా ప్రాణం పోతా ఉంది సార్. ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇల్లు ఇవ్వని అంటున్నారు. ఏం చేయమంటారు సార్? ఓకే, రేపు ఫోన్ చేస్తాను సార్, లేదంటే ఒక గంటలో ఫోన్ చేస్తాను. డబుల్ బెడ్రూమ్ రెంట్ 2000 బ్యాచిలర్స్కే ఇస్తారు. ఏసీ గీజర్ ఫ్రీయా? సార్ దొరికింది, 5 నిమిషాల్లో సెటిల్ చేస్తా. ఇల్లేదో రెంట్కి ఇస్తారంట కదండి, బోర్డు కూడా పెట్టారు. మీ ఇల్లు నాకు బాగా నచ్చేసిందండి, అందుకనే లోపల చూడకుండా అడ్వాన్స్ ఇచ్చేస్తాను. తిక్క తిక్కగా ఉందా? బయట టూలెట్ బోర్డు నువ్వే పెట్టి దొంగతనానికి రెక్కి చేస్తున్నావా? ఏంటి రెక్కి చేసేవాళ్ళైతే కాలింగ్ బెల్ నొక్కుతానా? పోరాపా,
ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే కుక్కలతో కనిపిస్తాను. ఎర్త్వేక్ అంటూ వచ్చిందంటే మొట్టమొదటి కూలేది నీ కొంపే దొంగ మొఖమాని. బులెటిన్ పెట్టారు కదా సార్. ఏంటే బోర్డు పెట్టారు కదండి. ఆ బోర్డు మేము పెట్టలేదా బాబు? ఎవరు పెట్టారో తెలియదు. బోర్డు పెట్టలేదంటారేంటి సార్? వాళ్ళు అతికిచ్చేది లేదు. వెళ్ళండి. వీడేంటి లిఫ్ట్ అడుగుతాడు? ఏయ్ వస్తావా లేదా? హలో కీర్తి. హలో విక్రమ్, నా స్కూటీ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడున్నావు? ఆర్ట్ గ్యాలరీకి దగ్గరలో, కాంపౌండ్ వాల్ కి పక్కన. ఓకే, నువ్వు అక్కడే ఉండు. ఐల్ బి దేర్. నీకు పర్లేదా? ఫ్రీగా ఉన్నావా? నో ప్రాబ్లం. ఐల్ బి దేర్ ఇన్ 2 minutes. బాయ్. బాయ్. కీర్తి, నేను వచ్చాను. నువ్వు ఎక్కడున్నావు? పక్కనే మెకానిక్ దగ్గరకు వచ్చాను. ఒక్క 5 minutes స్కూటీ ఇచ్చేసి వస్తాను. దట్స్ ఓకే, నేను వెయిట్ చేస్తాను. బాయ్. రేయ్, क्या रे बम फिक्स कर दिया क्या? अंता पक्का ना? ఆర్ట్ గ్యాలరీ ఎంట్రన్స్ లోపల ఒకేసారి 345 కి బూమ్. ఓకే ఓకే, మనం ఫాస్ట్ గా ఎస్కేప్ కావాలి. గంటలో సిటీ దాటేయాలి. కమ్ ఆన్, బాంబ్ का मैटर किधर भी लीक ना होना. चलो चलो चलो. కంట్రోల్ రూమ్ కమ్ ఇన్. దిస్ ఇస్ సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ హియర్. బాంబ్ స్క్వాడ్ అర్జెంట్గా అలర్ట్ చేయండి. ఆర్ట్ గ్యాలరీలో 345 బాంబ్ పేలుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ఓవర్ అండ్ అవుట్. అందరిని ఆపండి. స్టాప్ దెమ్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ పోలీస్ ఎమర్జెన్సీ. అందరూ బయటకు వెళ్ళండి. చెప్తాను. మా ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోపలంతా వెతికాము, కానీ ఎక్కడా బాంబు పెట్టిన దాఖలాలు ఏం కనబడటం లేదు. ఓకే, రిలాక్స్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాంబు పెట్టారనే న్యూస్ నీకు ఎవరు చెప్పారు? గోడ పక్కన ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. వాళ్ళెవరు? అంటే గోడ అడ్డుగా ఉంది కదా, సో కనబడలేదు. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అంటే ఆకాశవాణి పలికిందా, లేక స్కిజోఫ్రెనియా రోగం ఉందా? అంటే ఐ మీన్, ఎవరో లేకపోయినా ఉన్నట్టు, ఎవరో మాట్లాడకపోయినా మాట్లాడినట్టు అనిపిస్తుందా? అది కాదు సార్. షట్ అప్! నేను నీ డ్రామా అంతా గమనిస్తూనే ఉన్నాను. ఏదైనా సెన్సేషన్ చేస్తే టీవీలో కనపడచ్చు, పబ్లిసిటీ అవుతుందనే కదా నీ ఎదవ ప్లాను. డిపార్ట్మెంట్ గా చెమటలు పట్టించావు కదా. ఉరుకులు పరుగులు, ట్రాఫిక్ జామ్ అంతా వేస్ట్. కాసేపు ఆగితే పైనుంచి నాకు షట్టింగ్ మొదలవుతుంది. అర్థమైందా? సార్ మీరు నమ్మట్లేదు. అక్కడ నిజంగా బాంబు ఉంటే లేదు కదా. ఎదవ లాజిక్కులొద్దు సార్. గెట్ అవుట్! ఒక్కడే ఉన్నాడు. వెళ్ళు. నువ్వేంటో మీ సంగతి ఏంటో బాగా తెలుసు. ఏదో రోజు మీ అందరూ కూడా టీవీలో వస్తారు, అది గ్యారంటీ. వెళ్ళు. హలో కీర్తి, వచ్చావా?
సారీ, సడన్ గా వెళ్ళాల్సి వచ్చింది. టీవీలో చూశాను, బాంబు అనగానే భయం వేసింది. నథింగ్ హ్యాపెండ్ నా? అది వదిలే, చెప్పు. 8:30కి సెలబ్రేషన్స్ లో కలుద్దామా? ఎనీథింగ్ స్పెషల్? యా, లిటిల్ స్పెషల్. ఓకే, ఐల్ బి దేర్. బై. హాయ్. హాయ్. వెరీ పంక్చువల్. సారీ, డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు, కానీ నువ్వేంటి ఇక్కడ? హే, కపుల్స్ ఎంట్రీ కదా. దేనికి? ఏంటి, పబ్కా? ఎస్, ఓ, పబ్కి ఇన్వైట్ చేస్తానన్నావు కదా, చూసావా సర్ప్రైజ్, నేనే నిన్ను ఇన్వైట్ చేశాను. ఏంటి, కమాన్. ఓకే. నీకో సంగతి తెలుసా? అబ్బాయిలకే కపుల్ ఎంట్రీ, అమ్మాయిలనైతే సింగిల్ గా అలౌ చేస్తారు, ఫ్రీగా కాక్టైల్స్ కూడా ఇస్తారు. నిజమా? గర్ల్స్ ని సింగిల్ గా అలౌ చేస్తారని తెలిస్తే నిన్న అసలు పిలిచుండేదాన్నే కాదు. అయితే నేనెందుకు? వెళ్ళిపోతా. హే, ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఐఎమ్ కమింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. ఆఫ్టర్ యూ. హాయ్ మ్యాన్. విక్రమ్, నువ్వు రెగ్యులర్ గా వస్తుంటావా? యా. అవును, కపుల్స్ ఎంట్రీ కదా, రెగ్యులర్ గా అంటే హౌ డు యు మేనేజ్? ఐ హావ్ అ లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్. కాదు కూడదు అంటే ఇక్కడే చాలా మంది దొరుకుతారు. దొరుకుతారా? వాట్? ఐ మీన్, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు సింగిల్ గా వస్తారు, అందులో మనకు నచ్చిన ట్యాకిల్ చేసి సెట్ చేయడమే. ఎక్స్క్యూజ్ మీ, యు టాకిల్ గర్ల్స్? అవును. నిజమా? దట్స్ వెరీ ఈజీ. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అట్ ఆల్. నాట్ ఎ బిగ్ డీల్, హ? ఊరికే కబుర్లు. యు డోంట్ బిలీవ్ మీ? నో. ఓకే, ఇక్కడ ఎంత మంది ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరిని పడగొట్టమంటావు చెప్పు. ఏంటి, బెట్? యా, బెట్. హౌ మచ్? 1 second. $5,000. ఓకే, డన్. ఓకే, ఎవరిని పడగొట్టాలో చెప్పు. That. 1 minute. I'll be right. Hey. Hey, you got a light? Armani, right? I love the perfume. Well, I'm actually bored here. The ambience, the music, this is all bullshit. I think you're bored too. Can I buy you a drink? Actually, Bet enta? Bet enta? 5,000. Sab నాకు ఇచ్చే కోక్ ఇచ్చే. Oh. Okay, done. What do you drink? Whatever. Tequila? Yeah. 2 tequila. Cheers. Take it. Shall we dance? Yeah. Yep. వీడి ఫేస్ గుర్తు పెట్టుకో. నెక్స్ట్ టైం వీడు వస్తే గివ్ మై కాల్. What the? Ow. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని మాత్రం అడగదు. ఒళ్ళు మండిపోతుంది. Hey, I'm sorry. డ్రైవ్ చేయగలవా? Yeah, I can drive. I'm fine. పోలీస్ అయితే తాగి నడిపినా ఎవరు పట్టించుకోరే. ఏం చేయను? అలవాటు లేనప్పుడు ఎందుకంత పెద్ద బిల్డప్? నెక్స్ట్ టైం అమ్మాయిల్ని ట్యాకిల్ చేస్తున్నట్టు తెలిస్తే I'll break your legs. పోనీ. హలో. ఎస్ సార్. మ్యారేజ్ అరేంజ్ చేయాలి. యు మీన్ అరేంజ్ ఓ, మ్యారేజ్? ఐ లైక్ యూ. అంకుల్. అంకులా? మీ? ఎస్, ఫాలో మీ. మేడం, మ్యాచ్ చూడాలంట.
కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? బ్యూటీ ఇస్తే టీ ఏంటి, ఖాళీ కప్ ఇచ్చినా తీసుకుంటా. చెప్పండి. మ్యాచ్ చూడాలి. ఎవరికి? నాకే. మీకు ఇంకా కాలేదా? కాలొద్దు మరి, ఎటకారమా? ఏమనుకోనంటే ఓ నిజం చెప్పనా? ఏంటి? ముందు మీ అబ్బాయికేమో అనుకున్నాను, బాధపడతారని అనలేదు. ఆ అబ్బాయి నేనే. అబ్బాయి మీరా? అంత ఎక్స్ప్రెషన్ ఎందుకు? ఎమోషన్ ఎక్కువై. ముందు నా మ్యాథ్స్ సెట్ చేయండి, 1000 మీ క్రెడిట్ లో ఉంటా. క్రెడిట్ కాదు, క్యాష్. 5000 కట్టాలి. ముందు ఈ ఫామ్ ఫిలప్ చేయండి. ఇదిగోండి. మీరు చాలా ఫాస్ట్. ఫస్ట్ క్లాస్ నుంచి అంతే. మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్? 1 సెకండ్. మీ తమ్ముడిదా? నాకు బ్రదర్స్ లేరు. ఓకే, లేచి నిలబడండి. ఇంకా చూపెట్టండి. ఏంటి? అమ్మాయిల ఫోటోలు. ఏంటి ఆంటీలా? ఏ నీకు యాంటీలా? ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. ఎలాంటి అమ్మాయి అంటే నువ్వు కూడా సిగ్గుపడుతున్నావా? నిన్ను చూస్తే సిగ్గుకే సిగ్గు పడింది. చాలు చెప్పు. త్రిష కన్నా కొంచెం అందంగా, నయనతార కన్నా కొంచెం అందంగా. అర్థమైంది. అంటే ఆ అమ్మాయిలా ఉండాలంటావు. ఎగ్జాక్ట్లీ. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అది పగిలిందనుకుంటా. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్టా? కోసి సాల్ట్ వేయలేదు, సంతోషించు. రిపీట్ ఇన్సల్ట్. నీ గుమ్మడికాయ మొహానికి ఆ అమ్మాయి కావాల్సి వచ్చిందా? నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా, ప్రభాస్ అనుకుంటున్నావా? చూస్తే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళ ఉన్నావు. నీకెవరిస్తారా పిల్లని? పోరా బయటికి. విక్కీ, అది డెఫినెట్గా లవేరా. కాలేరు కొడతాను అంది అంటే షీస్ పొసెసివ్. నీ కథంతా చదివాక తెలిసింది ఏంటంటే షీ లవ్స్ యూ. దట్స్ ఆల్. కీర్తి, ఏం చేస్తున్నావు? టీవీలో సినిమా చూస్తున్నాను. రొమాంటిక్ ఫిల్మా? నీకు టెలిపతి కూడా తెలుసా? అవును. నీలాగా డ్రింక్ చేయడం, తాగేసి పడిపోవడం నాకు తెలియదుగా. కీర్తి, ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్ పార్ట్. స్టూపిడ్. నీకు నిజంగానే గర్ల్స్ ని టాకిల్ చేయడం రాదు. ఇంకా పరుదీకమ్మా. హే కీర్తి, వి మీటింగ్ అప్ దిస్ ఈవినింగ్. వెన్? 8:30 అట్ బెలూన్స్ రెస్టారెంట్. ఎందుకు? మొన్న పబ్ లో కుదరలేదు కానీ ఈసారి 100% నిజంగానే ఒక అమ్మాయిని టాకిల్ చేసి చూపిస్తా. రియల్లీ? యా కీర్తి. హే, ఇక్కడ ఎవరు లేరే? వచ్చేసావా? యా. నాకు సెలబ్రేషన్స్ అనే కదా చెప్పావు. లేదు, నేను ఇక్కడ బెలూన్స్ లో ఉన్నాను. ఓ గాడ్, ఐ యామ్ ఇన్ ద రాంగ్ ప్లేస్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. పైన రూఫ్ టాప్ రెస్టారెంట్ లో ఉన్నాను. నో యు స్టే దేర్, నేనే అక్కడికి వస్తున్నాను. ఓకే. You're looking gorgeous. ఇంకే షో స్టార్ట్ చేయి. మళ్ళీ ఇంకెవరో అమ్మాయిని పడగొడతా అన్నావు కదా, చూసి సంతోషిస్తాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఆంటీలు తప్ప అమ్మాయిలు ఎవరో కనపట్లేదే. గర్ల్స్ వచ్చేలోపు నేను నిన్ను ఎంటర్టైన్ చేస్తాను. యు లుక్ బ్రైట్ ఇన్ పింక్. నీ పింక్ సారీ కోసం. ఆ రెండు మిస్టీరియస్ కళ్ళు, వాటికి యువర్ హార్ట్. ఎస్, ఆపదలో ఉన్నవాడికి బ్లడ్ ఇచ్చి కాపాడావుగా, ఆ సహాయపడే హృదయానికి. నీకెలా తెలుసు? ఐ నో. కీర్తి, ఐ లవ్ యూ. I'm so sorry. I really love you. What? I mean it, Kirti. Oh shit! Sorry ma'am, sorry. Hey, కళ్ళు కనపట్లేదా?
వాష్రూమ్ ఎక్కడ? అటువైపు. విక్రమ్ 1 minute. యూ టేక్ యూర్ టైం. మీరు పోలీస్ అని నాకు తెలుసు. మీకెదురుగా రెండో టేబుల్ మీద ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆవిడ నూడిల్స్ తింటోంది, చూడండి. ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ ఉన్నాయి, నేను చూశాను. ఆవిడ ఒక డ్రగ్ పెడ్లర్. మీరు పోలీస్ కదా, పట్టుకుంటారని ఇదంతా రాసి పెట్టాను. కీర్తి 1 minute. ఎక్కడికి? జస్ట్ వెయిట్. ఎక్స్క్యూజ్ మీ, మీ బ్యాగ్ ఒకసారి చెక్ చేయాలి. వై? పోలీస్. ఐఎమ్ సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ మ్యామ్. ఇక్కడ డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. ఏ స్టేషన్? ఏసీపీ గారి వైఫ్ నే చెక్ చేసే స్టేజ్కి ఎదిగావన్నమాట. సార్ ఏమయ్యా, ఇన్కమింగ్ కాల్ ఫ్రీయే కదా, ఉదయం నుంచి ఫోన్ చేస్తున్న లిఫ్ట్ చేయవేంటి? సార్ అది నా ఫోను. ఫోన్ సరే, ఏసీపీ గారి వైఫ్ దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అక్కడ ఒక పేపర్ మీద రాసింది. సో న్యూస్ పేపర్ లో పడినట్టు ఫీల్ అయ్యావా? అది కాదు సార్, నేను. షట్ అప్! ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ ఐ ఫైండ్ విక్రమ్? ఏయ్, ఎవరో రా. ఏంటి? విక్రమ్, యువర్ సెల్ రాత్రి రెస్టారెంట్ లో మర్చిపోయాం. నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి, నేను వస్తున్నాను. ఆగో, ఆ రోజు బ్యాగ్ పోయిందని కంప్లైంట్ చేసింది నువ్వే కదూ? కంప్లైంట్ చేసిన దాన్ని క్యాచ్ చేసావన్నమాట. అవునయ్యా, కామంతో కళ్ళు మూసుకుపోతే డ్రగ్ ట్రాఫికర్ కి ఏసీపీ వైఫ్ కి తేడా తెలియదు. సార్ నేను చేసిన తప్పు ఎలా అవుతుంది? ఆవిడ ఏసీపీ వైఫ్ అని నాకు తెలియదు. ఆ రోజు కూడా బాంబ్ స్క్వాడ్ ఆపరేషన్లో ఇలాగే తిట్టారు. యాజ్ ఎ పోలీస్ నేను రెస్పాండ్ అవ్వాలి కదా. అది డ్యూటీలో ఉంటే, కానీ నువ్వు ఆ రోజు డ్యూటీలో ఉన్నావా? నో, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక మీద ఏ చిన్న తప్పు చేసినా నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది నా ఆర్డర్ కాదు, ఏసీపీది. ఆర్డర్ బై ఏసీపీ. ఏంటా సార్, ఒక అమ్మాయి ఫోన్ చేసి మగాళ్ళని రెచ్చగొట్టి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఎత్తుకెళ్తుందని కంప్లైంట్ వచ్చింది సార్. ఆ కేసు నువ్వే డీల్ చేయి. ఓకే సార్. నువ్వు వెళ్ళు. చలో చలో, బహుత్ కామ్ హై ముझे. ఫాల్తూ ఫాల్తూ బాత్ కర్తా హై. విక్రమ్ రోజు ఇలాగే తిడతాడా? సారీ. హలో, ఎక్కడున్నావు? నేను సింధీ కాలనీలో ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు? దొంగ నోట్ల గ్యాంగ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెయిట్ చేస్తున్నా. మ్యాటర్ కన్ఫర్మా? ఇన్ఫార్మర్ రావాలి సార్. ఇన్ఫార్మర్ ఇంతకు ముందు చూసావా? లేదు. టైం వేస్ట్. వచ్చే, ఇంకో అరగంటలో బందోబస్తుకు వెళ్ళాలి. ఎస్ సార్. మిస్డ్ కాల్. ఓ కీర్తి. హలో. హలో కీర్తి, ఎక్కడున్నావు? సింధీ కాలనీలో. హే, నేను కూడా సింధీ కాలనీలోనే ఉన్నాను, 2nd స్ట్రీట్. వావ్, నేను అదే స్ట్రీట్ లో ఉన్నాను. హాయ్. హాయ్ కీర్తి. వికీ, వద్దు వికీ, నువ్వేం చేసినా నెగటివ్ గా టర్న్ అవుతుంది. వద్దు, నువ్వు రియాక్ట్ అవ్వద్దు. కాసేపు కొట్టుకుని వాళ్ళే సెటిల్ అవుతారు. ఇదంతా కామన్. ఏంటి కామన్? డిపార్ట్మెంట్ వాడిని నేను రియాక్ట్ అవుతా ఎలా? శాలరీ వస్తుందిగా, అనవసరంగా ఎందుకు? ఇంత ముందు కూడా తొందరపడ్డావుగా. ఏమైంది? మీ డిపార్ట్మెంట్ లో అందరు నీలాగే డ్యూటీ చేస్తున్నారా? నువ్వేది చేసినా గుర్తింపు రాదు. నా మాట మీద నమ్మకం ఉంటే పద. కమ్ ఆన్, పద. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే. పండి. ఇతనే సార్, చూసి కూడా రెస్పాండ్ కాలేదు. ఇదే మనిషి, అదే జీప్ సార్. దగ్గర దాకా వచ్చాడు సార్. పోలీసే కదా సార్. ఒక్క మాట చెప్పుంటే ఆగిపోయేవాళ్ళం సార్. మా ఫ్రెండ్ తల పగిలింది సార్. వాట్? సింధీ కాలనీలో గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావుగా, మరెందుకు ఆపలేదు? గొడవలో ఒకటి తల పగిలింది, నువ్వు పట్టించుకోలేదని వాడు కంప్లైంట్ చేశాడు. టీవీ చూసావా? అంత పెద్ద గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు. గొడవలో ఒక వ్యక్తికి సీరియస్ అయింది. కాపాడాల్సిన పోలీసులే పట్టించుకోకుండా ఉంటే ఇక సామాన్యులకు రక్షణ ఏది? కెమెరామెన్ శ్రీనివాస్ తో శ్రీదేవి. అసలు ఏమిట్రా నువ్వు?
ఎవరో లేకపోతే బూతులు తిట్టుండేవాడిని. నువ్వు పోలీసువా టుంబ్రిగాడివిరా? అనవసర విషయాలు వేలు పెడతావు, అవసరమైన విషయాలు వదిలిపెడతావు. అసలు నువ్వు పోలీసుగానే పనికిరావురా. వేస్ట్. గెట్ అవుట్. అవును సార్, నేను అసలు ఈ జాబే వద్దనుకున్నాను. నాలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఈ జాబ్కి పనికిరాడు. దానికి ఫ్లెక్సిబుల్గా రౌడీలకి మంత్రులకి వత్తాస్పల్కి మీలాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్. ఓ, చాలా విషయాలు తెలుసు నీకు. కొవ్వు సార్. ఏమైంది సార్? అది విక్రమ్. నా వైఫ్ బ్యాగ్ చెక్ చేసింది నువ్వేనా? ఆ తర్వాత వచ్చి అపాలజీ చెప్పాలని సెన్స్ కూడా లేదా? గో అవుట్ ఎ మినిట్. సార్. కమ్ గురు. ఎస్ సార్. ఎక్స్ట్రా చేస్తే ఇలా ఉంటుంది. దేనికైనా అనుభవం ఉండాలి. సార్, లోపల ఏసీపీ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. లుక్, నీకు క్రమశిక్షణ లేదు. డూ యూ అండర్స్టాండ్? ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్స్. నెక్స్ట్, ఓ నెల నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో. హాలీవుడ్ సినిమాలు, అందులో పోలీస్ సినిమాలు బాగా చూడు. క్రిమినాలజీ అనే ఒక బుక్ దొరుకుతుంది, అది కొని బాగా చదివి ప్రాక్టీస్ చేసుకో. గో. బాధపడకురా, డిపార్ట్మెంట్లో ఇవన్నీ సహజమే. నాన్నగారు మనకి చెప్తూ ఉండేవారు కదా. అసలు ఇదంతా నా వల్లే జరిగిందా అంటే విక్కీని నేనే వద్దని ఆపాను. ఐమ్ సారీ విక్కీ. నీ తప్పేం లేదు కీర్తి, నాలోనే ఎక్కడో ఏదో తప్పున్నట్టుంది. నన్ను కాసేపు మీరందరూ ఒంటరిగా వదిలేండి. అది కాదు, అసలు నేనేమనుకున్నా. ప్లీజ్. సారీ విక్కీ, నేను మళ్ళీ వస్తాను. ప్రాబ్లమ్స్ ప్రెషర్స్ మన డిపార్ట్మెంట్లో కామన్. మీలో మీరు కుంగిపోవద్దు. ప్రపంచం పెద్ద సూపర్ మార్కెట్. సంతోషం, సుఖం, సలహాలు ఏమైనా దొరకవచ్చు. ట్రై చేయండి. May I help you? You reached the home page. Please type your query. నేను పోలీస్ ఆఫీసర్. నేను చేసే ప్రతి పని బెడిసి కొడుతుంది. సీనియర్స్ తిడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు 1 నెల రోజులు స్టే ఇచ్చారు, అది సస్పెన్షన్తో సమానం. ఇష్టం లేకపోయినా ఈ జాబ్లోనే సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. నాకు పిచ్చెక్కిపోతుంది. ఎలా అయినా ఓ మంచి పొజిషన్కి రావాలి. ఎలా? హలో వచ్చారా? నీకు సర్ప్రైజ్. ఏంట్రా వితౌట్ ఇన్ఫర్మేషన్ ల్యాండ్ అయ్యో? మాదాపూర్లో సైట్ ఉంది కదా, ఎవడో కబ్జా అని ఫోన్ చేశాడు, అందుకే సడన్గా రావాల్సి వచ్చింది. దీని ఎలా తాగుతారా? ఇలా 10 సంవత్సరాల నుంచి చెబుతూనే తాగుతున్నావురా నువ్వు. రేయ్, నువ్వు అమెరికా వెళ్ళిన బెంగతో తాగా, ఇప్పుడు తిరిగి వచ్చావని హ్యాపీతో తాగుతున్నా. వీడి పోలీస్ అయిన విషయంలో తాగా, నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికిన విషయంలో తాగా, మన రామ్చంద్ చనిపోయిన విషయంలో తాగుతున్నా. అవునరా, వాడు లేకుండా మళ్ళీ మనం కలవటం ఇదే ఫస్ట్ టైం. వాడు చనిపోయాడని తెలిసాక ఇమీడియట్గా వచ్చేయాలనిపించింది, కానీ తెలుసుగా వీసా పర్మిషన్ ప్రాబ్లమ్స్. రేయ్, అనిత విషయంలో వాడు తొందరపడ్డా వాడు మారాడరా. ఆ అమ్మాయిని మర్చిపోలేక సూసైడ్ చేసుకుని ఉంటాడు. రేయ్, అది రామచంద్ర గారి కోసం రా. వాడు పోయాడని బాధపడే కన్నా మనం హ్యాపీగా ఉంటే వాడు మనతోనే ఉన్నట్టు కదరా. ఏరా విక్కీ? ఏంట్రా వచ్చినప్పటి నుంచి మాట్లాడట్లేదు? వాట్ హ్యాపెండ్? అవును రోయ్, వీడియో లవ్లో పడ్డాడు. పెళ్ళాక డల్గా ఉండొచ్చు కానీ లవ్లో ఎంజాయ్ కదరా. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా నాకు కూడా చూపించలేదు. ట్రెడిషనల్ అమ్మాయా? మీరు కంటిన్యూ చేయండి రా, నేను వెళ్ళాలి. రే రే, ఏమైందిరా వెళ్ళిపోతున్నావు? May I help you? You have 10 messages. పోలీసులు అంటే టై కట్టుకుని ఇన్సెట్ వేసుకుని 9 to 5 చేసే సాఫ్ట్వేర్ జాబ్ కాదు. పోలీస్ అంటే మామూళ్ళు, కమిషన్లు, మార్కెట్లో కూరగాయలు ఫ్రీ. ఇలా అనుకున్నావా? నీకు దొంగను పట్టడం వచ్చా? అరవటం వచ్చా? డ్యూటీ టైంలో నిద్రపోవడం వచ్చా? స్టేషన్లోనే మందు కొట్టడం వచ్చా? ఎప్పుడైనా స్టేషన్లో రేప్ చేసావా? ఎన్కౌంటర్ చేసావా? మరెందుకురా నీకు పోలీస్ జాబ్? మా కంపెనీలో టాయిలెట్స్ కడిగే జాబ్ ఉంది. ఓకే అంటే చెప్పు, రికమెండ్ చేస్తాను. నువ్వు హ్యాండ్సమ్ గా ఉంటావా? మా సిటీకి వచ్చే
కాల్ గర్ల్స్ లా బాయ్స్ కి డిమాండ్ ఎక్కువే, వేలకు వేలు సంపాదించవచ్చు. మిత్రమా, బాధపడకు. నీ మనసులో ఏం ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా నీలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాడిని. నీకేదైనా సలహా ఇవ్వాలనిపిస్తుంది. నీ ప్రాబ్లం నాకు పూర్తిగా అర్థం కావాలంటే మన మధ్య నీకు కాస్త పరిచయం ఏర్పడాలి. నా పేరు రాజ్, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ. నువ్వు నాతో డైరెక్ట్గా ఆన్లైన్ చాటింగ్ చేయొచ్చు. వీలైతే రేపు కలుద్దాం. మమ్మీ, కొంచెం కాఫీ ఇవ్వా? ఎవర్రా ఇప్పుడు? హలో సార్, డబుల్ ఎక్స్ డిటర్జెంట్ పౌడర్ ప్రమోట్ చేయడానికి క్యాంపెయిన్ చేస్తున్నాం. మీరు ఎలా చేస్తే మీ క్లోత్స్ వాష్ చేసి చూపిస్తాం. మా ప్రొడక్ట్ కొనాలని బలవంతమేం లేదు. మరి బట్టలు ఎవరుతున్నారు? నేనే. ఓ ప్లీజ్ రండి. నో 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 నో, ఇట్స్ ఓకే సార్. మీరు బ్యాచిలరా? అవును. బయట కనిపించం గానీ మాకు కూడా అలాంటివి చూడాలని చెయ్యాలని ఉంటుంది. నిజమా? కాస్త చెమట స్మెల్ వస్తుంది. లక్స్ డియోడ్రెంట్ యూజ్ చేయలేదా? స్నానం చేసిరండి, ఫ్రెష్ గా ఉంటుంది. నేను కాసేపు వెయిట్ చేస్తాను. 2 minutes, ఇప్పుడు వస్తా. 2 minutes.